ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్. ముందుగా అయితే అందరికీ శుభోదయం. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అవుతుంది. పిల్లలు కూడా లేచేసినారు. స్నానం చేయాలని చెప్పేసి నీళ్ళు కూడా పెట్టేసినాను. ఇప్పుడైతే అన్నం కూడా చేయాలా. స్కూల్ ఉంది కదా, నిన్నైతే స్కూల్ లేదు, ఇవాళ అయితే స్కూల్ ఉన్నదని చెప్పేసి ఇంకంతా రెడీ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం చేయాలని చెప్పేసి పిల్లలకి రైస్ పెట్టాలి కదా, అందుకనే స్టీమ్ పెట్టుకుంటేస్తాను. ఇప్పుడైతే కాకరకాయ కూర చేయాలని చెప్పేసి కాకరకాయ కట్ చేసుకుంటున్నాను. మా ఆంధ్ర స్టైల్ అయితే కాకరకాయల కూర అనేది ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాకరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. కర్రీ అనేది ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే కాకరకాయలు కట్ చేసుకున్నాము. ఇదిగోండి కాకరకాయలు అయితే కట్ చేసుకున్నాము. మాకు రోడ్డు పక్కనే ఉందనేసి ఇక్కడ సరిగ్గా అయితే సౌండ్ అనేది రాదు. ఈ బస్సులు, ఆటోలు, పొద్దున్న వచ్చే స్కూల్ బస్సులు మొత్తం ఇలాగే వెళ్తాయి కదా, అందుకనేసి సౌండ్ ఎక్కువగా వస్తుంది, ఏమనుకోమాకండి. ఇప్పుడైతే కాకరకాయలు మొత్తము కట్ చేసుకుందాము. కర్రీ అనేది ఎలా చేస్తాను అనేది మీరు చూడండి. ఇలాగే మొత్తము పైన పొట్టు అనేది తీసేసి లోపల విత్తనాలను తీసేసి మొత్తము ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. కొంచెం మొత్తం వాటి చేస్తాను నేను. గబానా వంట చేస్తే వీడియో కూడా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను కదా, అందులోకి కొద్దిగా నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసుకునేసి అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాము. సాల్ట్ వేసేసి ఇప్పుడైతే కొద్దిగా ఉడకబెట్టుకుందాం అన్నమాట. ఉడకబెడితే చేదు అనేది మొత్తం పోయిద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇందులోకి కొద్దిగా జీలకర్ర, మెంతులు, జీలకర్ర, మెంతి, కొద్దిగా ధనియాలు, ఇవి మొత్తం వేపుకోవాలన్నమాట. ఇవన్నీ పల్లీలు కూడా వేపుకోవాలి కొద్దిగా. చూడండి, ఇదైతే జీలకర్ర, మెంతి, ధనియాలు మొత్తం వేపుకొని మిక్సీ పట్టుకున్నాము. ఇదిగోండి పల్లీలు కూడా కొద్దిగా వేసుకున్నాము. పల్లీలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందులోకి కొద్దిగా ఉల్లిపాయలు, తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కారం. ఆల్రెడీ ధనియాలు వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడైతే పసుపు, కారం వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా బెల్లం వేసుకోండి, ఎందుకంటే కాకరకాయ చేదు కదా, ఆ చేదు అనేది లేకుండా ఉంటుందని చెప్పేసి కొద్దిగా బెల్లం వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట.
ఇప్పుడు కాకరకాయ కర్రీ అనేది నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఈ గోలం అయితే పెట్టుకున్నాం కదా, ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని తర్వాత ఉడికించి పెట్టుకుని కాకరకాయలు ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకున్నాం. మరి ఉంచే పక్కన అందులో జడిప్పుకోమా, టైం అవుతుంది స్కూల్కి. అమ్మాయి స్కూల్ టైం అవుతుందంట, అందుకని నాకు చెప్తాను. ఈ కాకరకాయలు అనేది నూనెలో బాగా వేసుకోవాలి. నూనెలో అయితే బాగా వేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ పక్కన పెట్టేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు ఇది పెట్టుకొని దవర పెట్టుకునేసి దీన్ని అందులోకి కొద్దిగా నూనె వేసుకున్నాం. నూనె కొద్దిగా వేడెక్కాలన్నమాట. నూనె వేడెక్కింది కదా, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేసుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము. తర్వాత కరివేపాకు, కింద అంత గలీజ్ పొర్లిస్తూ ఉంది అదంతా. ఇక ఉల్లిపాయలు అంతా వేగిపోయినాయి కదా, టమాటాలు వేసుకున్నాము. ఈ టమాటాలు కూడా నూనెలో బాగా వేగాలన్నమాట, మగ్గిపోవాలి. కొంచెం మూత పెట్టుకున్నాం, మగ్గిపోతాయి కదా తొందరగా. టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మసాలా వేసుకున్నాం, మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా దీంట్లో వేసుకున్నాం. ఆ మసాలా కూడా వేసి నూనెలో బాగా వేపాలి. మసాలా వేసినాక కాకరకాయలు నూనెలో వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసేసుకున్నాం. మేమైతే కాకరకాయ కర్రీ అనేది ఇలాగే చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకున్నాను, అదైతే మొత్తం పిసికేసి దీంట్లో వేసుకున్నాను. చింతపండు రసం అనేది దీంట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తము చింతపండు రసం అనేది దీంట్లో వేసుకున్నాను. ఈ కర్రీ అయితే మా అమ్మ నేర్పించింది ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగే చేస్తారంట, పెద్దవాళ్ళ కాలంలో ఇలాగే చేస్తారు కదా, అలాగే నేను కూడా నేర్చుకున్నాను.
కాకరకాయ కర్రీ. ఇప్పుడైతే మనకి ఎంత నీళ్ళు కావాలో అంత వేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఉడికే కొద్దిగా గట్టిగా అయిపోతుందని కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం. అన్నీ వేసుకున్నాం కానీ ఉప్పు వేయలేదుగా, ఉప్పు వేసేద్దాము. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇదైతే మూత పెట్టేసుకున్నాం, ఉడికిపోయింది. ఫైనలీ పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. రెడీ చేసేసాను కదా, స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు. అన్నం తినేసి క్యారేజ్ కట్టించేసినాను. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోయినారనమాట. ఇంట్లో అంత పని అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ తర్వాత వంట చేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేసి తర్వాత వీడియో కూడా చిన్న వీడియో అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే డ్యూటీకి వెళ్ళాలి. డ్యూటీ అంటే మనకేమి గవర్నమెంట్ జాబ్ ఏం కాదు, ఏదో మనకైతే అంత సీన్ లేదండి. ఏదో నాకు తగినట్టు నేను ఏదో పని చేసుకుంటూ ఉంటాను. వీడియోతో పాటు ఏదో పని అయితే చేసుకుంటాను. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా సార్, కొంచెం సపోర్ట్ చేయండి సార్. బాయ్.